నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ రేకుర్తి 18-19 డివిజన్లు ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. త్యాగదనుల జయంతులు, వర్ధంతులు, శుభకార్యాలకు నిలయంగా రేకుర్తి మారుతోంది. ఏ కార్యమైనా నేతలు రేకుర్తి నుంచే ప్రారంభించడం విశేషం. ఏప్రిల్ 14, 2025 రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రేకుర్తి సామాజిక కార్యకర్త, 19వ డివిజన్ నాయకులు, రేకుర్తి మూల వాస్తవ్యులు, రేకుర్తి బస్టాండ్ చౌరస్తాలో గల బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లను గావించి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారిని తలుచుకుంటూ ఆనందంగా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాస్ గారు పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా కార్యక్రమం నిర్వాహకుడు అస్తపురం మారుతి, రేకుర్తి మాజీ ఎంపీటీసీ జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అక్కపల్లి మల్లేశం, డివిజన్ల వారి అధ్యక్షులు, ఇన్ఛార్జీలు అస్తపురం రమేష్, అస్తపురం తిరుమల, బాలభద్రి శంకర్, పర్వతం మిసాలం మల్లేశం, బహుజన సంఘాల సమాఖ్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, బహుజన సంఘాల నేతలు, రేకుర్తి మూల వాస్తవులు, పెద్దలు, అస్తపురం అంజయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదినం పురస్కరించుకొని రేకుర్తి చౌరస్తాలో అస్తాపురం మాత ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ అస్తాపురం రమేష్ ఆధ్వర్యంలో ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు అంబేద్కర్ తెలియజేయడానికి విచ్చేసినటువంటి ప్రతి సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల ఆశా కిరణం అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి అహర్నిశలు కష్టపడి మొత్తం ప్రపంచ దేశాలన్నీ చుట్టుముట్టి ఈ భారత రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరముల 11 నెలల 11 రోజుల సమయం తీసుకొని కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకొని ఈ భారత రాజ్యాంగం అందరికీ సంబంధించింది, అందరికీ ఉండాలని చెప్పి చేసినటువంటి మహానుభావుడు. మరతని స్మరించుకోవడం మనందరి బాధ్యత. అటువంటి మహానుభావుని గురించి మనం మాట్లాడుకోవడం, అతని మహాను చరిత్ర తెలుసుకోవడం కూడా మనందరికీ అవసరం. అంబేద్కర్ ఆశయాలు కొనసాగించడానికి మనం ఈ కార్యక్రమాలు చేయడం కాక ఆయన యొక్క ఆశయాలు కొనసాగించే విధంగా ముందుకు వెళ్దామని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తిస్తూ విలువగానే విచ్చేసిన మా సోదరి మనందరికీ కూడా మరొక్కసారి అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. సబ్బకు జెండను గట్టి బహుజన దండోరయ్యాను, మోపును గట్టి తాడెక్కే గౌరన్నల బతుకుల్లో ఇంటికి రాగను పంపించే రోజులు రావాలు. అడవిల బతికే ఆదివాసి గిరిజన దండాలు, బంజారా బతుకుల్లో బహుజన పెంపులు వంశాలు. వేద మందలు రాసేన గొల్ల గురుమల గడపల్లో కోసలు తీరాలంటే కంచెను బట్టలు కొట్టాలు.
మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.